హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ ప్రాన్స్ ప్లెయిన్ బిర్యానీ అనమాట. ఒక గ్లాస్తో 3 గ్లాసులు రైస్ తీసుకోండి. 1 కప్పు ప్రాన్స్, 1 కప్పు ఉల్లిపాయలు, 1 కప్పు పచ్చిమిర్చి, 1 కప్పు క్యాప్సికమ్, క్యారెట్ అనమాట, ఒక టమాటా, 1 అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా సామాన్లు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు, షాజీరా, సోపు, కస్తూరి మెంతి, 2 బిర్యానీ ఆకులు, 1 కప్పు పచ్చి బఠానీ అనమాట. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం బాగా మరిగిన తర్వాత ఈ మసాలా సామాన్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ మసాలా సామాన్లు అనేది అందులో యాడ్ చేసుకొని కొంచెం దూరగా వేగే వరకు ఉండాలన్నమాట. తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తర్వాత అలా దూరగా వేయిస్తూ ఉండాలి. ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చేలా కొంచెం వేయించుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలను కొంచెం అందులో వేయించుకొని దోరగా అనేది వేయించుకోవాలి. కొంచెం మసాలా ముద్దలాగా బాగా దగ్గరగా అయ్యేటట్టు కొంచెం అనేది దోరగా వేయించుకోవాలన్నమాట. వేగే దాన్ని బట్టి మీకే టేస్ట్ అనేది ఎలా వస్తుందో మీకే తెలిసిపోతుంది. అప్పటికే స్మెల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రాన్స్ అనేవి యాడ్ చేసుకొని కొంచెం దూరగా వేపుకోవాలి. కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట. దూరగా వేయించుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో యాడ్ చేయాలి. అవి యాడ్ చేసి కొంచెం బాగా దూరగా వేయించుకోవాలి. ఆ మసాలా అంతా పట్టేటట్టు కొంచెం దగ్గరగా ముద్దలా అయ్యేటట్టు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హైట్లో పెట్టుకుంటే మాడిపోతుంది. కొంచెం బాగా దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా రైస్ పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, కడిగి పెట్టుకున్నాము. ఆ రైస్ అనేవి అందులో యాడ్ చేసుకోవాలి. రైస్ అనేది కొంచెం బాగా దగ్గరగా మసాలా ముద్దలా ఇంకినప్పుడు అందులో వేయడం వల్ల టేస్ట్ అనేది పెరుగుతుంది. కొంచెం అలా మొత్తం అంతా కలుపుకొని కొంచెం బాగా ముద్దలాగా అయినట్టుగా చాలా టేస్టీగా స్మెల్ అనేది బాగా వస్తుంది. అప్పుడు కొంచెం వాటర్ అనేది మీకు 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. 2 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం బాగా అంతా బాగా ఉప్పు, సాల్ట్ కొంచెం వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. ఉప్పు అది సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే తర్వాత మళ్ళీ మనం చూడడానికి అవ్వదు. కొంచెం బాగా కలుపుకున్న తర్వాత మనము ప్లేట్ పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే కొంచెం బాగా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా రెడీ అయిపోయిందో బిర్యానీ. ఇదే ప్రాన్స్ ప్లెయిన్ బిర్యానీ రెడీ. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.